హిందూ ప్రేక్షకులకు నమస్కారం. దక్షిణాయనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి కొద్ది రోజుల్లో దక్షిణాయనంలోకి ప్రవేశించబోతున్నాం. అసలు దక్షిణాయనం అంటే ఏంటి? శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించడాన్నే దక్షిణాయనం అంటామా? ఈ మాసంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు ఏముంటాయి? మహాలయ పక్షాలు అని జరుపుకుంటూ ఉంటాం. వాటి వెనుకున్నటువంటి పరమార్థం ఏంటి? దక్షిణాయనంలో చేయాల్సిన ఆధ్యాత్మిక క్రతువులేంటి వంటి వివరాలు అందించేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి లతా జంధ్యాల గారు, అలాగే ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారి ఇరువురికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా లతమ్మ, ఇప్పుడు దక్షిణాయనంలోకి ప్రవేశించబోతున్నాం. ఉత్తరాయణం, దక్షిణాయనం అని వింటూ ఉంటాం. అసలు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఉత్తరాయణం గురించి అయిపోయింది, దక్షిణాయనం గురించి తెలుసుకునేటువంటి విశేషం ఏముంటుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఉత్తరాయణం అనగానే మన అందరిలో కూడా ఒక ఉత్సాహం అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే పుణ్యకాలం అంటూ ఉంటాము, అలాగే భగవంతునికి చాలా దగ్గరగా ఉంచుతూ ఉంటుంది. ఎలాంటి శుభ కార్యక్రమాలైనా కూడా చేసుకుంటూ ఉంటాం. అలాగే దక్షిణాయనం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా అనుమానాలు, చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచన ఒకటి కలుగుతూ ఉంటుంది. అలాగే ఉత్తరాయణం అంత పుణ్యకాలం దక్షిణాయనానికి కూడా ఉందా అని చెప్పి మనలో ఒక ప్రశ్న కూడా ఉదయిస్తూ ఉంటుంది. అసలు దక్షిణాయనం అంటే ఏమిటి, ఉత్తరాయణం అంటే ఏమిటి అనేది తెలుసుకుంటే ఈ సంశయం ఏదైతే మనలో ఉంటుందో ఇది ఈజీగా మనకి తొలగిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే సూర్యుడి గమనాన్ని బట్టి మనకి పెద్దలు నిర్ణయించారనమాట. గమనము, ఆయనము అంటే గమనము, మూమెంట్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏమిటి అని అంటే ఒక కాలం ఏదైతే ఉంటుందో మొత్తం మనం సంవత్సరాన్ని గనక 2 భాగాలుగా గనక మనము దాన్ని డివైడ్ చేస్తే మొదటి 6 నెలలని ఉత్తరాయణం అని చెప్పి రెండో 6 నెలలని దక్షిణాయనం అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. సరే, మొదటి 6 నెలలు అంటే సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్ని మనం ఉత్తరాయణం అని చెప్పి, అలాగే ఎప్పుడైతే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో దాన్ని మనం దక్షిణాయనం అని చెప్పి చెప్తూ ఉంటాం. సరే, దక్షిణాయనం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఉత్తరాయణం అనేటప్పటికీ అందరూ కూడా పుణ్యకాలం అని చెప్పి అనేక శుభ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ దక్షిణాయనం దగ్గరకు వచ్చేటప్పటికి అసలు శుభకార్యాలు చేయాలా వద్దా, లేకపోతే శుభకార్యాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందా లేదా, అలాగే భగవంతుడికి మనం ప్రీతిగా అంటే దగ్గరగా మనం వెళ్ళగలమా లేదా, ఇలాంటి ఆలోచనలు కూడా మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. అయితే ఈ దక్షిణాయనానికి వచ్చేటప్పటికి ఏమిటంటే ఖగోళ శాస్త్రంలో అంటే మనకి ఇప్పుడు మామూలుగా మన జాగ్రఫీ ఏదైతే నేర్చుకుంటామో చిన్నప్పుడు, ఇందులో మనకి చెప్పే విషయం ఏంటంటే సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా మనకి ప్రయాణం చేయటం కనపడుతూ ఉంటుంది, మారుతున్నాడు అనమాట. ఆయన గమనం మారుతోంది. దీన్ని మనం ప్రత్యేకంగా ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మారుతున్నాడు అని చెప్పుకోవటం. అలాగే రెండో విషయం ఏంటంటే ఈ భూగోళంలో అంటే మనకి ఖగోళ శాస్త్రం ప్రకారంగా ఈక్వేటర్ అని ఏదైతే మనం అంటూ ఉంటారో దీన్ని ఈశాన్యం వైపుగా ఉన్నప్పుడేమో ఉత్తరాయణం అని, అలాగే సౌత్ ఈస్ట్ కార్నర్లోకి వచ్చినప్పుడు అంటే మామూలుగా ఆగ్నేయం వైపుగా వచ్చినప్పుడు మనం దీన్ని దక్షిణాయనం అని చెప్పి చెప్తూ ఉంటాం. అందుకని ఏంటంటే దక్షిణాయనానికి వచ్చినప్పుడు సూర్యుడు అంటే మనకి పగలు తక్కువగా ఉంటుంది, అలాగే రాత్రులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది ఎక్కువగా కూడా అంటే మనకి కొంచెం చలికాలం అనేది, అలాగే వర్షాకాలం, చలికాలం, హేమంత ఋతువు ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఒక 6 నెలల పాటు ఎక్కువగా సూర్యుడి ప్రతాపం అనేది మనకి కనిపించదు. ఆ ఉత్తరాయణానికి వచ్చేటప్పటికి సూర్యుడి ప్రతాపం మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో ఏమవుతూ ఉంటుందంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అలాంటివి కూడా మనకి కలుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే మన పెద్దవారు ఏమని నిర్ణయించారంటే సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉండని కాలంలో మనం గనక సూర్యుడి ప్రకారంగా ఏదైతే గమనాన్ని, ఏదైతే టైంని నిర్దేశించుకున్నామో కాలానుగుణంగా మనం గనక పండగలు కానీ లేకపోతే ఆరోగ్య సూత్రాలు కానీ పాటించామనంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి మనకి ఉత్తరాయణం అని దక్షిణాయనం అని చెప్పటం కనపడుతుంది. అలాగే నానాజీ గారు, ఇక్కడ మనకి పగలు రాత్రి అనేటువంటి 2 తేడాల్ని కూడా దక్షిణాయనంలోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనకి పగలు రాత్రి అంటే 12 గంటలు గడిస్తే ఒకటి, 12 గంటలు గడిస్తే ఒకటి మనకి మానవ మాతృలుగా. దేవతలకు చాలా విభిన్నంగా ఉంటుంది అంటారు. దీనివల్లనే ఈ ఆయనాలు ఏర్పడ్డాయి అని అంటారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకేంటంటే అమ్మా దక్షిణాయన ఉత్తరాయణాలు ఇందాక మేడం గారు చెప్పినట్టుగా క్లియర్గా మనకి మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సంచారాన్ని ఏం చేస్తారంటే ఉత్తరాయణము, ఆ కర్కాటకం నుంచి మకరం వరకు వచ్చేటువంటి సూర్య సంచారాన్ని దక్షిణాయనం. అయితే ఇందులో దేవతలకి పగలు రాత్రి అని చెప్తూ ఉంటారు. పగలంటే ఏమిటి? మెలకువతో ఉండడం, రాత్రిపూట అనేటువంటిది వాళ్ళు నిద్రించే సమయంగా చెప్తూ ఉంటారు.
ఎందుకు వాళ్ళు నిద్రించే సమయంగా చెప్తారు? ఇక్కడ కారణం ఏమిటి అంటే, మనం సూర్య సంచారాన్ని కనుక గమనించినట్లయితే అది ఉపాసనా సమయంగా చెప్తారు దక్షిణాయనాన్ని. పితృదేవతలను ఉపాసించే సమయం. ఎందుకు అంటే, మీరు మనకు శాస్త్రంలో 3 రకాల విషయాలు చెప్పారు. మీ యొక్క పాపాన్ని తొలగించుకోవాలంటే 3 రకాలుగా మాత్రమే పోతుందట, వేరే వేరే మార్గాల ద్వారా పోదు. ఒకటి తపస్సు. అందులో సూర్యుడిని ఉద్దేశించి కనుక మీరు తపస్సు కనుక చేయగలిగితే ఖచ్చితంగా మీకు మీ యొక్క పాపం తొలగుతుంది అనేటువంటి శాస్త్రవచనం. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడమో లేకపోతే సూర్యుడు, అది ఎప్పుడు మీకు కలిసి వస్తుంది? ఈ కర్కాటకం నుంచి సింహరాశికి దగ్గరలో ఉంటాడు సూర్యుడు. అప్పుడు మీకు దాని ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఒకటి. రెండవది లలితా సహస్రనామాలు నిత్య పారాయణం. మూడవది మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉండే ఆలయం కావచ్చు, క్షేత్రం కావచ్చు, అక్కడికి వెళ్ళి మీరు సేవ చేయడం ద్వారా పాపం తొలగుతుంది అని చెప్పడం జరిగింది. దీంతోపాటు మనకి శాస్త్రంలో ఏంటంటే దేవతలు, పితృదేవతలు. పితృదేవత ఆరాధన ఎందుకు చేస్తారంటే వంశ అభివృద్ధి. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు మాకు ఆనవాయితీ లేదండి, మేము చేయమండి అంటూ ఉంటారు. దానంత అవివేకం కానీ అజ్ఞానం కానీ ఇంకోటి లేదు. ఎవరు కూడా నాకు డబ్బులు తీసుకొని అలవాట్లేదండి, ఉద్యోగం చేశాను అండు, నాకు గాలి పీల్చుకొని అలవాట్లేదండి అండు, నాకు నీళ్ళు తాగడం అలవాట్లేదండి అన్నాడు. కేవలం ఇలాంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం మాకు ఆనవాయితీ లేదు, పితృదేవతలు పెట్టడం ఆనవాయితీ లేదు అంటారు. అసలు అలాంటిది అసలు లేనే లేదు, గుర్తుపెట్టుకోండి. ఉంది, అందరూ చేయాలి. అందులో పర్టికులర్గా ఈ దక్షిణాయనంలో మీరు ఎంత దాన ధర్మాలు చేస్తే పితృదేవతల కోసం ప్రత్యేకంగా, అంటే మీ తాతల, ముత్తాతల, లేకపోతే మీ తండ్రి గారు ఏదైనా గతించినట్లయితే వారికి, లేదా ఎవరైతే గతించిన వారు ఉంటారో వారి గురించి మీరు ఎంత చేస్తూ ఉంటే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మీ ఉత్తరాయణం అంతా కూడా దేవతా సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి, దక్షిణాయనం అంతా కూడా పితృదేవతా సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. అంటే దేవతలు నిద్రిస్తారంటే దాని అర్థం ఏమిటి? దేవత, పితృదేవత. మనకి లలితసహస్రనామాల్లో ఒక నామంలో కూడా ఉంటుంది. అదే అమ్మవారు దేవతలకి తానే శక్తిని ఇస్తుందట, పితృదేవతలకి తానే శక్తిని ఇస్తుందట. ఆ రకంగా దేవతల్ని ఇంతకాలం మనం దేవతల్ని పూజించాలని అర్థం. వీళ్ళు మెలుకుతూ ఉంటారు, దాని తర్వాత నిద్రిస్తారంటే ఇంతకాలం మనం పితృదేవతల్ని మనం తలుచుకోవాలి, వాళ్ళకి చేయాల్సినటువంటి కర్మకాండాలు కానీ అవన్నీ కూడా చేయాలి. చేస్తేనే మనకి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. చాలామంది అభివృద్ధి లేదు అంటే కారణం పితృదేవతలకి చేయకపోవడమే, ఆ జ్ఞానం లేకపోవడమే. ఎక్కడా లేదు ఈ జ్ఞానం. మన భారతదేశంలో, మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయం. తప్పకుండా. అంటే ఇప్పుడు దక్షిణాయనం, ఉత్తరాయణం. ఉత్తరాయణంలో మనకు అంత పెద్దగా పూజాది క్రతువులు, వ్రతాలు చేసినట్టు అనిపించదు. కానీ దక్షిణాయనం వచ్చేసరికి మనకు పండగలన్నీ మొదలైపోతున్నట్టుగా, హడావుడిగా రోజులన్నీ గడిచిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ తేడా అనేది ఎందుకు వచ్చిందండి? ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఉత్తరాయణంలో లేనిది దక్షిణాయనంలో ఉన్నది ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా మనకి కాలం మారుతున్నప్పుడు మనిషికి కొంచెం బద్ధకం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎండ తీవ్రంగా, ఎండాకాలంలో మీరు 5 గంటలు, ఇప్పుడు మామూలుగా సూర్యోదయం సమయానికి నిద్రలేవండి అంటాం. మీరు ఎండాకాలాన్ని గమనించారంటే చాలా మటుకు మనుషులందరూ కూడా సూర్యోదయం కంటే ముందరే లేస్తారు, ఎందుకంటే ఆ కాలం అలా ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి మనకి దక్షిణాయనం మొదలు ఏమవుతూ ఉంటుందంటే, ఆషాఢం కానీ, లేకపోతే మనం మిగతా హేమంత ఋతువు చూసుకున్నా, లేకపోతే ఇంకా మనం వేరే ఋతువులు చూసుకుంటున్నా కూడా ఇవన్నీ కూడా చల్లదనాన్ని పెంచే ఋతువులు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎప్పుడైతే చల్లదనం పెరుగుతూ ఉంటుందో మనిషిలో ఒక రకంగా ఒక బద్ధకం అనేది తయారవుతూ ఉంటుంది. ఈ బద్ధకం వలన ఏం చేస్తుంటాడంటే, మనిషి చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో అవి చేయడు. అంటే ప్రతి మనిషి కూడా కొన్ని నియమ నిబంధనతోటి కొన్ని పనులు చేయాలి. ఒకటి ఏమిటి అని అంటే, వాళ్ళు పొద్దున్నే నిద్ర లేవటం, సూర్యారాధన చేయటం, గాయత్రి చేసుకోవటం, ఇంట్లో రోజు నిత్యము దీపారాధన చేయటం, వాళ్ళు ఇంట్లో చేసుకునే పనులే కాక బయటికి వెళ్ళే పనులు కూడా, అంటే ఉద్యోగ అవసరాలు అలాంటివి ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. రెండో విషయం ఏమిటి అని అంటే, స్త్రీలకి కూడా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఈ కాలంలో వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పులు వలన, ఇప్పుడు ఈ ఆషాఢంలో ఎక్కువగా నీళ్ళలో చేతులు పెట్టడం, కాళ్ళు పెట్టడం వల్ల కొంచెం స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, అలాగే చలికాలం అనుకోండి, దానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం, ఇలాగ ప్రతి కాలానికి సంబంధించి ఏదో ఒక చిన్న చితక అనారోగ్య సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. అందుకని ఏమంటారంటే, భగవంతుడికి ఇప్పుడు ఈ టైంలో ఆరోగ్యపరంగా గనక మనం చూసుకుంటే, ఆయుర్వేదం పరంగా చూసుకున్నామంటే, మన శరీరంలో ఉన్న జఠరాగ్ని ఏదైతే ఉందో, అంటే మన కడుపులో మనకి ఎప్పుడు కూడా అనేక రకాల అగ్నులు ఉన్నాయి. అందులో జఠరాగ్ని అంటే ఏంటంటే ఆకలిని పెంచేది. ఈ ఆకలి కూడా మనకి మందగిస్తూ ఉంటుంది.
అందుకనే మనకి ఏమంటారంటే ఈ చాతుర్మాస దీక్ష అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పదార్థాన్ని విడవటం అనమాట. దీని వెనకాల ఆంతర్యం ఏమిటి అని అంటే, ఒకటి ఇప్పుడు మనకి మొలకెత్తిన గింజలు వదిలేయండి అంటారు. అంటే ఏమిటి, ఒక సృష్టి ఆరంభం అవుతోంది. సృష్టి ఆరంభమవుతుంటే ఆరంభమవుతున్న సృష్టిని మనం ఏమీ చెయ్యకూడదు, అంటే దాన్ని మనం ఆపకూడదు అక్కడతోటి. అది ఒకటి. కానీ ఆరోగ్య సూత్రం కనుక చూసుకున్నాము అంటే ఏంటంటే, ఈ టైంలో పప్పు దినుసులు ఎక్కువగా తిన్నామంటే ఆ జఠరాగ్ని మందగిస్తుంది కనుక అరుగుదల తక్కువగా ఉంటుంది. అందుకనే చాలామంది మీరు చూసుకుంటే ఒంటిపూట భోజనం చేయటము, అలాగే కొంచెం నక్తాలు ఫాలో అవ్వడము. ఇప్పుడు మనం కార్తీక మాసం చూసుకుంటాం, అందరూ కూడా ఉపవాసాలు చేస్తారు. ఎందుకంటే తీవ్రమైన చలికాలం ఉంటుంది. చలికాలంలో ఏంటంటే మనిషికి ఆ శక్తి ఉండదన్నమాట, ఉత్తేజం ఉండదు. ఆ ఉత్తేజం కలగాలి అని అంటే మనం ఇలాంటి విధి విధానాలు పాటిస్తూ ఉండాలి. అందుకని ఏంటంటే ఇవి పండగల రూపంలో పెట్టారనుకోండి, అప్పుడు మనుషులు ఇది పండగనో లేకపోతే ఈ తిథి అని అంటాం. ఇప్పుడు ఏదో ఒకటి మనకి ఏకాదశి తిథి అని అంటాం. ఏకాదశి తిథి అన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారు, మనుషులందరూ కూడా వాళ్ళకి తెలియకుండానే పుణ్యం కోసం ఉపవాసం చేస్తారు. సో పుణ్యము పురుషార్థము రెండూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం. ఇప్పుడు దక్షిణాయనానికి వచ్చేటప్పటికి ఉపాసనా కాలం అని చెప్తూ ఉంటారు. మనిషికి అనారోగ్యం ఉంది అంటే ఉపాసన ఏం చేస్తాము? అందుకని ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఓ పండగకి ఇగో ఈ పద్ధతి ఫాలో అవ్వండనో, లేకపోతే ఈ తిథికి ఈ రకంగా మీరు ఉండేందుకు ప్రయత్నం చేయండనో చెప్పటం వలన మనుషులకి తెలియకుండా ఆ పద్ధతులు ఆచరిస్తారని చెప్పి మనకి ఎక్కువ శాతం ఈ పండుగలు, క్రతువులు అనుకోండి, తిథులు అనుకోండి, మాసాలు అనుకోండి, మార్గశీర్ష మాసం అనుకోండి, ఇలాంటివి అనేక రకాలుగా మనము పాటించడం అనేది కనపడుతూ ఉంటుంది. తప్పకుండా అండి, చాలా చక్కగా చెప్పారు. మీరు అన్నట్టుగా ఉపాసనా సమయం అండి నానాజీ గారు. మరి ఇటువంటి సమయంలో మానవ మాతృలుగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో వచ్చే వ్రతాలైనా, పూజలైనా, విశేష పర్వదినాలైనా ప్రధానంగా చేసుకోవాల్సినవి ఏవి ఉంటాయి? అలాగే దక్షిణాయనం అనేది ఎంతకాలం ఉంటుంది? దక్షిణాయనం 6 నెలలు, ఉత్తరాయణం 6 నెలలమ్మా, మనకి 6 months అనమాట. అయితే ఇందులో మనకి ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క దానం ఇమ్మని చెప్పారు శాస్త్రంలో. అంటే మీకు ఒక ఇబ్బంది ఉంది, ఇప్పుడు రకరకాల, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే 12 రాసులు, 27 నక్షత్రాలు, ఈ నవగ్రహాల్లోనే మొత్తం మన పరిస్థితులు అన్నీ దీని చుట్టే తిరుగుతుంటాయి మీరు గమనించినట్లయితే. ఇప్పుడు చూడండి, ఎవరికైనా సరే సంతానం కలగటం లేదు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సంతానం కోసం, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదండి అన్నప్పుడు పితృదేవతలకి గోధుమలు, శనగలు దానంగా ఇవ్వాలి. ప్రమోషన్స్ రావట్లేదన్నా, సంతానం కలగట్లేదన్నా, పేరు ప్రఖ్యాతులు రావట్లేదన్నా, లేనట్లయితే రాజకీయంగా నేను ఎదగలేకపోతున్నాము అనేటువంటి బాధ ఉన్నా కూడా గోధుమలు దానం ఇవ్వమని చెప్తుంది. పితృదేవతల కోసమని స్వయం పాకంతో పాటు గోధుమలు దానం ఇవ్వాలి. ఇస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. అలాగే కొంతమందికి మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువ, ఇవాళ రేపు చూడండి సాఫ్ట్వేర్ రంగాలు కానివ్వండి, అప్పుల పాలు ఎక్కువ అవడం వల్ల కానివ్వండి, మానసికంగా బాగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. అటువంటి వారు కుండతో నీరు, కుండ కలిపినటువంటిది మరియు బియ్యము, తెలుపు వస్త్రము దానం కనుక ఇచ్చినట్లయితే బ్రాహ్మణుడికి, అయితే ఇక్కడ మీరు దానం ఇచ్చేటువంటి పదార్థం ఎప్పుడు కూడా చాలా, అంటే అది ఎలా అంటే మీరు తినేదానికంటే కూడా బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. సరే ఏదో రేషన్ బియ్యం ఇచ్చేద్దాం అనుకుంటే వాళ్ళు తిట్టుకున్నారనుకోండి, అయ్యో ఏమిటిది, మనమే శుభ్రంగా 40 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం, ఈ 10 రూపాయలు 20 రూపాయలు బియ్యం ఇచ్చాడని అనుకున్నారనుకోండి, మీకు దానం ఇచ్చిన ఫలితం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. ఓకే, అదొకటి. ఇంకోటి, ఈ బియ్యం దానం ఇచ్చేటప్పుడు కొంతమంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే 2 ఉల్లిపాయలు ఇస్తారు. అంటే ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు ఇవ్వకూడదు, 2 వంకాయలు ఇస్తారు, 2 బెండకాయలు ఇస్తారు. 2 బెండకాయలతో 2 వంకాయలతో ఎవరైనా వండుకుంటారా? ఏదో ఇచ్చామా లేదా చెప్పారు కదా శాస్త్రం ప్రకారం. దానికంటే ఇవ్వకపోవడం బెటర్, దానికంటే ఇవ్వకపోవడం బెటర్. దాని బదులు ఏదో ఒక పదార్థం పరిపూర్ణంగా ఇచ్చినా బాగుంటుందేమో. బాగుంటుంది కదా. ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న తప్పిదాలు తెలియక చేస్తుంటారు. ఇట్లాంటి తప్పిదాలు పొరపాటును కూడా చేయకూడదు. అదేవిధంగా కొంతమందికి భూ తగాదాలు ఉంటాయి. ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు కూడా నడుస్తున్నాయి. భూ తగాదాలు కనుక పోవాలంటే వారాహి నవరాత్రులు, వారాహి అమ్మవారి ఆరాధన చేస్తూ మనకి దక్షిణాయనం వచ్చిన తర్వాత నుంచి రెగ్యులర్గా కందులు దానంగా ఇవ్వడము. ఇంకా మీకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భూ సంబంధించిన దోషం ఉంటుంది కొంతమందికి, అంటే వాస్తు సంబంధంగా. ఇప్పుడు మనకి భూమి కనుక హెచ్చుతగ్గులు ఉంటాయి కొన్నిసార్లు, ఈశాన్యం తగ్గడం కానీ, ఆగ్నేయం పెరగడం కానీ, ఇట్లాంటివి. అలాంటి దోషాలు ఉన్నా కూడా కందులు దానం ఇస్తే ఆ యొక్క దోషాలు, అన్నదమ్ముల మధ్యన ఉండేటువంటి గొడవలు, కొంతమందికి మాటిమాటికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. కుజరాహు కలయికున్నా సరే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటుంది, 8-4 కాంబినేషన్ ఉన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటుంది. అటువంటివి అయ్యేటప్పుడు కనుక ఎందుకంటే మనకి దేవతలు ఎలాగైతే మనల్ని రక్షిస్తారో పితృదేవతలు కూడా అంతే ఇదిగా రక్షిస్తారమ్మ. మన ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది.
మీకు ఏవైనా సరే రోగాలు వస్తున్నాయనుకోండి మాటిమాటికి, అలాంటప్పుడు కనుక మీరు ఒక్కసారి మీ తాతల్ని తండ్రుల్ని తలుచుకుంటే ఖచ్చితంగా అవి తగ్గుతాయి. మీకు ఒక మార్గం కనబడుతుంది. మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ఆ రోగం తగ్గుతుంది అనేటువంటిది కనబడుతుంది చాలా స్పష్టంగా ఆ రకంగా. అదేవిధంగా కొంతమందికి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయనుకోండి. అయితే అప్పుల బాధలకి లలితాసహస్రనామాలు చాలా నామాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను చెప్పినటువంటి వాటిలో ఓం అపర్ణాయే నమః అనే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు పెసలు దానంగా ఇవ్వడం, రిలేషన్స్ ఇబ్బంది పడుతున్నారు, రిలేషన్స్ కాపాడుకోవడానికి పెసలు ఎంత దానంగా ఇస్తూ అంత మంచిది. అదేవిధంగా సూర్య భగవాను చూస్తూ కూడా ఓం మిత్రాయ నమః, ఎందుకంటే మన ఈ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో సూర్యుల్లో ఉంటారు అని చెప్పి సూర్య సంబంధించిన శాస్త్రంలో ఉంది. అంటే మనకి సూర్యభగవానుల్లో కేవలం పితృదేవతలే కాదు, పరమేశ్వరుడు, అమ్మవారు, నారాయణుడు, అమ్మవారు ఉంటుంది అనడానికి ఏమిటండి అంటే భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనేటువంటి నామం ఉంటుంది మనకి లలితా సహస్రనామాల్లో. అదేవిధంగా పితృదేవతలు ఉంటారట, అప్సరసలు ఉంటారట, యక్షులు, గంధర్వులు, నాగులు, అనేకమైనటువంటి దేవతా గణాలు అందులో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈ రిలేషన్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయండి పితృదేవతా సమయంలో పెసలు దానంగా ఇవ్వడం. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా సంతానానికి శనగలు దానంగా ఇస్తే కూడా మంచిది. మరియు దేవతా అనుగ్రహం తక్కువగా ఉందండి, పితృదేవతలకు పూజిస్తే దేవతా అనుగ్రహం కూడా వస్తుంది. ఎందుకంటే పితృదేవతలకు కనుక మనం చేసినట్లయితే దేవతలు సంతోషిస్తారని చెప్పి శాస్త్రవచనం. పితృదేవతలకు కనుక చేయకపోతే దేవతలు కూడా అనుగ్రహించరట. ఎందుకంటే నీ యాన్సిస్టర్స్ని నువ్వు గౌరవించట్లేదు. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని, తాత ముత్తాతలని, వాళ్ళ నుంచి నువ్వు వచ్చావు, నువ్వు వాళ్ళనే చూడనప్పుడు మేము మీకెందుకు అనుగ్రహిస్తామంటారట దేవతలు. కాబట్టి అది చూసుకోవాలి. అదేవిధంగా ధనప్రాప్తికి బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. రోగ నివారణకి తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రాన్ని, అదేవిధంగా అనవసరమైన భయాలు ఉన్నాయండి అనుకునేటువంటి వారు మినుములు, ప్రతి విషయం ఆటంకం అవుతుంది అనుకునేటువంటి వాళ్ళ ఉలవలు దానంగా ఇచ్చినట్లయితే ఈ యొక్క దక్షిణాయనంలో చక్కటి ఫలితాలు వస్తాయి. అది కూడా ఎలా ఇవ్వాలి? ఈశ్వర స్వరూపంగా అవతల వారిని భావించివ్వాలి. ఏదో నేను ఇస్తున్నాను, నాకు డబ్బులు ఉన్నాయి, ఏదో వీడు ఏదో అడుక్కునేవాడు, నేను ఇచ్చేవాడిని వాడు పుచ్చుకునేవాడు అనేటువంటి భావనతో కనుక ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి ఫలితము రాదు, ఇంకా పాపం చుట్టుకుంటుంది. తీసుకునేవాడు ఈశ్వర స్వరూపం, నాకు బుద్ధి కలిగింది, నాకు దానం ఇచ్చేటువంటి బుద్ధి ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు, ఎంత గొప్ప బుద్ధి నాకు ఇచ్చాడు, నిజంగా చాలా ఎంతో పుణ్యం చేసుకున్నాను కదా, ఆ వ్యక్తి తీసుకుంటున్నాడు కదా అనేటువంటి భావనతో ఇవ్వాలి. అండి అసలు దక్షిణాయనం అనేటువంటి పదం వినపడగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళటం. అంటే స్వామివారు నిద్రలోకి వెళితే మరి సృష్టి ఎలా అండి? ఎందుకు ఆయన నిద్రలోకి వెళ్ళటం? దీనికి సంబంధించి మనకి చాలా మంచి కథ ఉంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ బలిచక్రవర్తి ఆయన పెద్ద యాగం చేసి అందరికీ దాన ధర్మాలు చేస్తున్నప్పుడు మనకి వామనావతారంలో విష్ణుమూర్తి రావటం అనేది కనపడుతుంది. మనందరికీ తెలిసిందే కదా ఇది. వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని, ఎందుకంటే ఒకసారి బలిచక్రవర్తి కనుక ఈ యాగం పూర్తి చేస్తే ఇంకా ఆయన్ని మించిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అప్పటికే దేవతలందరూ కూడా భయపడిపోతున్నారు. కానీ బలిచక్రవర్తి ఏంటంటే ఒక్కసారి ఎప్పుడైతే ఈ మొత్తం భూమండలాన్ని ఆయన ఆయన చేతిలోకి వచ్చిందో, ఒక రాజుగా ఆయన నిలబడినప్పుడు ఆయన ఇంకెవరూ జయించలేరు. అందుకని దేవతలందరూ భయపడుతూ విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణు మనకి ఈ వామనావతారంలో ఇక్కడికి వచ్చి బలిచక్రవర్తిని 3 వరాలు అడగటం కనపడుతుంది. మనందరికీ తెలిసిన కదే. అయితే ఏంటంటే అవతారాలలో ముఖ్యంగా ఈ వామనావతారానికి వచ్చేటప్పటికల్లా ఆయన అడిగినది 1 అడుగు 3 అడుగులలో ఒకటి భూమిపైన, ఒకటి ఆకాశం పైన వేస్తాడు. ఆ తర్వాత మరి 3వ అడుగు ఎక్కడ వేయను అని అంటే బలిచక్రవర్తి ఆయన ఒక శిరస్సును చూపించడం కనపడుతుంది. అప్పుడు బలిచక్రవర్తి కూడా విష్ణువు ఆరాధకుడు, ఎందుకంటే ఆయన మనవడు, ఎవరికి? ప్రహ్లాదుడికి మనవడు. అందుకని వంశంలో విష్ణు ఆరాధన అంటూ వస్తూ వచ్చింది. అలాగే విష్ణువుకి వీళ్ళందరూ కూడా ఏదో ఒక దీనిలో వాళ్ళు కొంత విష్ణువుకి విరుద్ధంగా వెళ్ళటం అనేది కనపడుతూ ఉంటుంది తప్ప వాళ్ళందరూ మనసులో వాళ్ళ చిత్తం ఎప్పుడూ కూడా విష్ణువు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడైతే ఆయన శిరస్సుని ఇవ్వటం జరుగుతుందో విష్ణుమూర్తి ఇక్కడ మనకి వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి నెట్టివేయటం జరుగుతుంది. పాతాళంలోకి వెళ్ళిపోయిన బలిచక్రవర్తి దానికి విష్ణువు కూడా సంతోషిస్తాడు. ఎందుకంటే విష్ణువుకి తెలుసు ఒక రకంగా ఎవరైనా సరే అన్నీ సంపాదించుకున్న తర్వాత అన్నీ ఇచ్చేసి మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటప్పుడు విష్ణువు ఆయనకి ఇచ్చిన వరం ఏమిటి అని అంటే, నీకు ఏమైనా వరం కావాలంటే కోరుకో అన్నప్పుడు అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే, నువ్వు నాతో పాటే ఉండాలి, నీతో పాటే ఉంటే మరి మీరు ఇందాక అడిగినట్టు మరి సృష్టి అంతా ఏమైపోతుంది? అందుకని మనం ఇప్పుడు ఏకాదశి జరుపుకుంటాం కదా, దీనే శయన ఏకాదశి అని అంటారు కదా. ఈ శయన ఏకాదశి రోజున విష్ణువు ఇక్కడ యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడు. అంటే
వైకుంఠంలో ఈ 4 నెలల పాటు కూడా విష్ణువు యోగ నిద్రలో ఉండంగా ఇక్కడ ఈ 4 నెలల పాటు బలిచక్రవర్తి దగ్గర ఆయన పూజలు అందుకుంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎవరైనా సరే విష్ణు ఇప్పుడు ఈ మాసాలన్నీ కూడా ఈ అసలు దక్షిణాయనం అంతా కూడా విష్ణువుని అలాగే శివారాధన మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. మీరు గమనించండి, శివకేశవుల ఆరాధన మనకి ప్రతి చోట కనపడుతుంది. వీటితో పాటు మనకి అమ్మవారి ఆరాధన కూడా మనం చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఇంకా మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాల నుంచి మొదలు పెడితే ఇంకా అందరూ మనకి భగవంతుల దేవతల ఆరాధన అంతా మనకి ముందరికి వెళుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ 4 నెలలు చాతుర్మాస దీక్షలో కూడా విష్ణువు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాం. అందుకని మరి విష్ణువు ఆరాధన చేస్తే మన ఫలితం ఉంటుందా అని అంటే ఇక్కడ బలిచక్రవర్తి మన విష్ణుమూర్తి దగ్గర తీసుకున్న వరం ఏమిటి అని అంటే ఎవరైతే నిన్ను ఆరాధిస్తూ ఉంటారో వారిని నువ్వు ఈ పాతాళం నుంచే అనుగ్రహిస్తూ ఉండు అని చెప్పాడు. అందుకని ఏంటంటే యోగ నిద్రలో ఉన్నాడు కదా విష్ణుమూర్తి అని చెప్పి మనకి విష్ణుమూర్తి ఏమి మనకి మంచిగా మనం చేసిన పూజలకి ఫలితాలు ఇవ్వడేమో అని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన యోగ నిద్రలో ఉన్నా కూడా బలిచక్రవర్తి దగ్గర ఉంటూ మనం చేసే పూజలు కానీ మనం చేసే వ్రతాలు కానీ నోములు కానీ వాటిని స్వీకరిస్తూ దానికి అనుగుణంగా మనల్ని అనుగ్రహించడం అనేది కనపడుతూ ఉంటుంది. అందుకని సృష్టి ఆగిపోతుంది అని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈయన సృష్టి స్థితి లయకారకులు. అందుకని వీళ్ళు ఎప్పుడూ కూడా ముగ్గురు ఫంక్షన్ చేస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసే ఉంటారు, ఎక్కడా కూడా విడివిడిగా మనకి కనిపించరు. అందుకని ఏంటంటే స్థితి ఎక్కడైతే మనకి మొత్తాన్ని కాపాడుకుంటూ రావాల్సిన వాడు విష్ణువు. అందుకని విష్ణువు యోగ నిద్రలో ఉన్నంత మాత్రాన మనకి ఇక్కడ ఏమీ కూడా సృష్టి జరగదు, లేకపోతే అంతా అతలాకుతలం అయిపోతుంది, లేకపోతే ఇబ్బందులు పడతాము అనే భయం మనకి అక్కర్లేదు. ఆయన బలిచక్రవర్తి దగ్గర ఉంటూ అంటే 2 రూపాలుగా ఉంటున్నాడు. ఒకటి యోగ నిద్రలో ఉంటాడు, అది మనకు అక్కడ కనపడుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మంచిగా ఆయన రూపంలో ఉంటూ ఆయన బలిచక్రవర్తి వలన సేవలు అందుకుంటూ ఉంటాడు, బలిచక్రవర్తి చేసే పూజలు అందుకుంటూ ఉంటాడు. అలాగే బలిచక్రవర్తి అడిగిన వరం ప్రకారంగా ఎవరైతే ఈయనకి పూజలు చేస్తూ ఉంటారో ఆ పూజలకి కూడా ఆయన చక్కగా వాళ్ళకి వరాలు ఇవ్వటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి సృష్టి గురించి మనం అంటే ఆయన పాతాళంలో ఉన్నా కూడా సృష్టికి సంబంధించిన నిర్ణయాలు కానీ సృష్టికి సంబంధించిన విషయాలు కానీ ఆయన అన్నీ గమనిస్తూ ఉంటాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా అండి. అలాగే ఏ ఆయనం ప్రారంభమైనా కూడా ఇప్పుడు సూర్యభగవానుడు దక్షిణం వైపు వస్తున్నారు కాబట్టి దక్షిణాయనం అంటారు అని చెప్పారు. మరి మిగతా గ్రహాల ప్రభావం కూడా ఏమైనా ఉంటుందండి ప్రకృతి పరంగా? ఆ ప్రభావం కూడా మనం ఏమైనా గమనించాల్సి ఉంటుందా? తప్పకుండా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక రాశిలో ఒక నక్షత్రంలో ఒక గ్రహం ఉన్నప్పుడు ఒక యోగాన్ని ఇస్తుంది, లేదా ఒక వారం ఒక నక్షత్రం. మనకు చూడండి గురు పుష్యమి యోగము అంటాం. పుష్యమి నక్షత్రం గురువారం రోజు వస్తాయి. అలాగే మనకి గ్రహాలు పరస్పరం వీక్షించుకున్నా కలిసి ఉన్నా ఒక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఫలవంతమైనటువంటి గ్రహాలు కనుక కలిసి ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఒక మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి శని కుజులు మీరు గమనించినట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి శని రాహువు కుజుడు ఒక పక్షాన ఉన్నారు. ఇటువైపు గురువు రవి బుధులు శుక్ర వీళ్ళంతా ఒక పక్షాన ఉన్నారు. ఈ 2 వైపులా ఎప్పుడైతే అలా పక్షాల్లో ఉంటాయో మీరు గమనించండి బయటంతా కూడా ఒక 2 వర్గాలుగా విడిపోయినట్టుగా ఉంది పరిస్థితి. గ్రహాలు ఎలా ఉన్నాయో ఆకాశంలో ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. అంటే ఏమిటి, గ్రహాలు ఎప్పుడూ కూడా లోకంలో జరిగేటువంటి విషయాలని కళ్ళకట్టినట్టుగా చూపిస్తుంటాయి. రేపు పొద్దున ఇలా రాబోతుంది, ఒక 2 వర్గాలుగా విడిపోయి ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుందమ్మా. ఇక్కడ దేశంలోనే కదా, ఇంట్లో కూడా ఒక 2 వ్యక్తి ఒక 4 ఉంటాయి, ఇద్దరు ఒక వర్గంగా ఇద్దరు ఒక వర్గంగా ఉంటారు ఈ కాలం అంతా కూడా. అది అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఈ కాంబినేషన్లో ముఖ్యంగా ఒకటే, మనము దక్షిణాయనం వచ్చింది అన్నప్పుడు పితృదేవతలకు చేసుకుంటే గ్రహస్థితులు ఎలాగున్నా సరే మనకి అనుకూలంగా జరుగుతాయి. ఇప్పుడు ఎన్ని గ్రహస్థితులు ఉన్నా ఏవెలా ఉన్నా సరే అందరూ కోరుకునేది ఏమిటి, నాకు మంచి జరగాలి. అంతే కదా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కానివ్వండి, ఒక జ్యోతిష్కుడిని కన్సల్ట్ చేసినా కానీ, ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసినా, ఎవరిని కన్సల్ట్ చేసినా కావాల్సింది ఏమిటి, నేను బాగుండాలి, ఇబ్బంది పడకూడదు. అంతే కదా. ఏ రిలీజియన్లోకి వెళ్ళినా ఇందులోకి వెళ్ళినా నేను బాగుండాలని కోరుకుంటాడు మనిషి. ఇక్కడ ఏంటంటే గ్రహాల స్థితి ఎలాగున్నా మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే గ్రహాలు నీకు మంచి చేస్తాయి చెడు చేస్తాయి, 2 చేస్తాయి. చెడు అంటే అదేదో గ్రహం కక్ష కట్టే నీ మీద చెడు చేయడం కాదు, నీ యొక్క కర్మ ఆ రూపంలో నువ్వు అనుభవిస్తావు. దానికి ఏమిటి అంటే పితృదేవతల్ని ఆరాధించడం ద్వారా, దేవతలను ఆరాధించడం ద్వారా ఆ కర్మని అనుభవించే శక్తి నీకు వస్తుంది. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది ఆ కర్మని అర్థం చేసుకునే శక్తి కూడా మీకు వస్తుంది. అంటే ఓహో నేను పూర్వజన్మలో ఇలా ఇబ్బంది పెట్టాను ఒకరిని, అందుకని నేను ఈ కర్మ అనుభవిస్తున్నాను అనేది అర్థమవుతుంది.
రెండవది దాన్ని అనుభవించే విధానం మీకు మారిపోతుంది. అదేందమ్మా, ఇప్పుడు లోన్ ఉంది, లోన్ కట్టేసామనుకోండి, మనం లోన్ తీరిపోతుంది అన్నప్పుడు ఫ్రీగా ఉంటుంది. అబ్బా నేను ఇప్పుడు లోన్ కట్టాలా, దట్ ఈస్ డిఫరెంట్. అలా ఏంటంటే ఈ దీంట్లో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో ఏదో ఉపవాసం కూడా అన్నట్టున్నారు. ఉపవాసం కూడా చేయొచ్చా అనేది అడిగారు ఇందాక ఏదో క్వశ్చన్లో. అవును, ఎక్కువ గ్రహాల ప్రభావమే ఉంటుందా? ఉంటుంది. గ్రహాల ప్రభావం ఎప్పటికీ ఉంటుందమ్మా. దక్షిణాయనం ఉత్తరాయణంతో సంబంధం లేదు వాటికి. గ్రహాల ప్రభావం 24/7 ఎప్పుడూ ఉంటుంది. బట్ అది ఎలాంటి ప్రభావం ఉంటుందని డిపెండ్ ఆన్ మీ యొక్క లగ్నంలో ఉండే పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది, దేశకాల పరిస్థితులను బట్టి, బయట ఇప్పుడు గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు బట్టి ఉంటుంది. అంతేగాని దక్షిణాయనంలో మాత్రమే ఉంటుంది, ఉత్తరాయణంలో ఉండదు అని ఏమీ ఉండదు, ఎప్పటికీ ఉంటుంది అది. లత గారు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా దక్షిణాయనం అనగానే ఉపాసనా సమయం అని చెప్పారు. అసలు ఉపాసన అంటే ఏంటండి? ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ వీటి వల్ల అవగాహన బాగా పెరిగిపోవడం వల్ల మేము కూడా ఒక మంత్రం ఎవరి దగ్గరైనా తీసేసుకుంటే దాన్ని ఉపాసన చేసేస్తే అద్భుతాలు జరుగుతాయేమో అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. ఇప్పుడు సరైన సమయమా ఎవరి దగ్గరైనా తీసుకోవడానికి, దీక్ష తీసుకోవడానికి? ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఫస్ట్ అసలు ఉపాసన అంటే ఏమిటి అనేది చూద్దాం. ఎందుకంటే ఎవరైనా సరేనండి, ఏ కష్టం వచ్చినా సరే మనుషులు 2 రకాలుగా ఉంటారు. ఒకటో రకం ఏమిటి అని అంటే అసలు కర్మ సిద్ధాంతమే లేదు, నేను మంచి చేశాను అని అంటే మంచి జరుగుతుంది, చెడు చేశానంటే చెడు జరుగుతుంది, భగవంతుడికి ఒక నమస్కారం పెట్టుకుంటాం ఎందుకంటే ఈ జన్మ ఇచ్చాడు కనుక. రెండో రకం ఎలా ఉంటారు అని అంటే ప్రతిదీ కూడా భగవంతుడితోటి కర్మ సిద్ధాంతం ప్రకారంగానే వెళ్తారు. అంటే ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే ఇవాళ మంచినీళ్ళు తాగలేదు అని అంటే ఏ జన్మలోనో మేము ఎవరికో ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చుండం, అందుకని ఇవాళ మాకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగడానికి కూడా మాకు సమయం దక్కలేదు అని అనుకుంటారు. ఒకటో రకం అలా ఉంటుంది, రెండో రకం ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 2 రకాలు కూడా మనకి కనపడుతూనే ఉంటారు. ఒక రకమేమో ఎప్పుడు సరే మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి, మీరు ఇంకేమీ చెయ్యక్కర్లేదు, మీకు మంచి దారిలో వెళ్తున్నంత కాలము మీరు ముందుకు వెళ్ళిపోతారంటారు. ఇంకో రకం ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా నమ్ముతూ వీళ్ళు ఏం చేస్తారంటే దాన ధర్మాలు చేయటం గురించి కానీ, మంచి పనులు చేయటం గురించి కానీ, మంచి ఆలోచన చేయటం గురించి కానీ, వాళ్ళని వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేయటం కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ దక్షిణాయనం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అంటే ఉపాసన అనంగానే చాలా మందికి వచ్చేసే అనుమానం ఏంటంటే అంటే మంత్రం తీసుకుంటేనే ఉపాసన, స్తోత్రాలు చదివితే ఉపాసన కాదా? ఇప్పుడు చాలా మందికి గురువులు ఉండరు. ఇప్పుడు మాధ్యమాలలో దొరుకుతున్న ఏ మంత్రం పడితే ఆ మంత్రం మనం చదవకూడదు. మంత్రాలు అసలు ఎంతవరకు కరెక్ట్గా ఇస్తున్నారో కూడా మనకి తెలియదు. వాటికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. అలాగే అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ప్రేరేపించే విధి విధానాలు అనేక ఉన్నాయి. అందుకని ఏంటంటే మాధ్యమాలలో వస్తున్న ఏ మంత్రం పడితే ఆ మంత్రం మనం చదువుకోకూడదు. కొన్ని మనకి గురువులే మనకి మాధ్యమాల ద్వారా కానీ వాళ్ళని ఆశ్రయించినప్పుడు కానీ కొన్ని మంత్రాలు మనకి ఇవ్వటం జరిగింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, లేకపోతే ఓం నమ శివాయ, ఇలాంటి మంత్రాలు, లేకపోతే ఓం నమో నారాయణాయ, ఇవన్నీ ఏమిటంటే లేకపోతే శ్రీమాత్రే నమః, ఇవన్నీ కూడా మనుషులు అసలు ఎటువంటి సందేహం లేకుండా గురువుగారి ఉపదేశం ఉన్నా లేకపోయినా మనం ఈ మంత్రాలు అనేవి చేసుకోవచ్చు. అయితే ఇంకొన్ని రకాల మంత్రాలు ఏవైతే ఉంటాయో అనుష్ఠానంతో కూడిన మంత్రాలు తప్పనిసరిగా వాటిని పాటించాలి. వాటికి విధి విధానాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని రాత్రిపూట చేసే మంత్రాలు, కొన్ని పొద్దునపూట పగలపూట అంటే తెల్లవారుజామున చేసే మంత్రాలు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా గురువులు లేకుండా చెయ్యకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి నేను భగవంతుడికి ఉపాసన అంటున్నాము, మరి నేను దగ్గరగా ఎట్లా వెళ్తాను, భగవంతుడిని ఎలా ఆశ్రయించను? ఎందుకంటే ఉపాసన అంటేనే భగవంతుడికి దగ్గరగా వెళ్ళటం. మరి ఎలా చేస్తాను అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఎవరికైతే మంత్రోపదేశాలు లేవో వాళ్ళు లలిత చదవచ్చు, విష్ణు సహస్రనామాలు చదవచ్చు, లేకపోతే గణపతి ఆరాధన చేయొచ్చు, వాళ్ళ ఇష్టదైవం. అందుకని ప్రతిసారి కూడా జాతకాలు చెప్పేవాళ్ళం అందరం ఏమంటామంటే ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి అంటాం. ఇష్టదేవతారాధన చేయటంలో వచ్చే లాభం ఏంటి అని అంటే మనకి ఎవరైనా ఒక ఇష్టమైన వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ ఇష్టమైన వ్యక్తికి ఏ విషయం వచ్చినా కూడా మనం చెప్తూ ఉంటాం. కష్టం, సుఖం, దుఃఖం, బాధ అన్నీ ప్రతిదీ ఆ వ్యక్తికి చెప్తూ ఉంటాం. భగవంతుడినే మన ఇష్ట సఖుడుగా అనుకున్నాం అనుకోండి, భగవంతుడు అంటే ఇక్కడ అమ్మవారు అవ్వచ్చు, అయ్యవారు అవ్వచ్చు, అప్పుడు ఏంటి ప్రతి విషయము కూడా భగవంతుడికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు భగవంతుడికి సమర్పించుకోవటం మొదలు పెడతావో, ఎప్పుడైతే భగవంతుడిని నమ్మి దగ్గరగా వెళ్ళటం మొదలు పెడతావో ఆటోమేటిక్గా భగవంతుడు అనేవాడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు. అందుకని ఇష్టదేవతారాధన కాదండి, మాకు మంత్రోపాసన ఉంది, మేము దీక్ష చేయాలనుకుంటున్నాము, అప్పుడు ఏమిటి అనంటే అప్పుడు గురువులు ఏ విధానాలు మనకి చెప్పారో, గురువులు మన ఎలాగా పరంపర ఒకటి ఉంటుంది, గురు పరంపర అని ఒకటి ఉంటుంది.
గురు పరంపర ప్రకారంగా మనకి చెప్పిన విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. అందులో నుంచి మనం బయటికి రావడానికి వీల్లేదు. మరి ఇప్పుడు ఆడవారు స్త్రీలు ఉన్నారు, వీరికి సరే అనేక రకాల సమస్యలు ఉంటాయి. మరి స్త్రీల పరిస్థితి ఏమిటి అని అంటే, స్త్రీలకి కూడా మంత్రోపదేశాలు తీసుకునే అర్హత ఉంది. స్త్రీలు కూడా మంత్రోపదేశం తీసుకోవచ్చు, స్త్రీలు మంత్రోపాసన కూడా చేయవచ్చు. అయితే వీళ్ళకొచ్చే సందేహాలు ఏమిటి అని అంటే, మరి పిల్లలకి ఇబ్బందులు ఉన్నప్పుడు, మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే నేను అంటున్నవి మామూలుగా నెలసరి వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు ఏమిటి అని అంటే, మంత్రోపాసన అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే పెదాలు కదుపుతూ చెప్పేది, దానికి ఎక్కువగా మనకి ఫలితం ఉండదు. గట్టిగా చదివిన దానికి అసలు ఫలితం ఉండదు. అందుకని భగవంతుడికి దగ్గరగా వెళ్ళటం అంటే ఏమిటంటే భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవటం, అంటే భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు అని మనల్ని మనం ఊహించుకోవటం. ఇప్పుడు శ్రీమన్నారాయణుడి గురించి, మన విష్ణుమూర్తి గురించి ఒక మాట అనుకుంటే, భగవంతుడు ఎలా ఉన్నాడు అనగానే మన కళ్ళు మూసుకోగానే స్వామివారి నామాలు గుర్తొస్తాయి, అలాగే శంఖము చక్రము గుర్తొస్తుంది, ఆయన మందహాసం గుర్తొస్తుంది, అలాగే ఆయన గద గుర్తొస్తుంది, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. అలాగా మనము భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనసులోనే పదే పదే ఆ నామం కానీ మంత్రం కానీ ఉచ్చరించటం, దానివల్ల ఏమవుతుంటుంది, భగవంతుడికి మనం చాలా దగ్గరగా వెళ్ళిపోతాం. దాన్ని ఉపాసన అంటారు. అంటే భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ తత్వాన్ని మనం తీసుకోవటం అన్నమాట, అంటే మనం గ్రహించటం. దీనిలో అనేక రకాలుగా బ్రహ్మచర్యం చేయమనో లేకపోతే ఒక పూట భోజనం చేయమనో. ఎందుకు ఇవన్నీ చేయాలి అని అంటే, మనం తీసుకునే ఆహారంలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వాత పిత్త కఫ వాటిని పెంచటము, ఇంకొకటి ఏంటంటే సత్వగుణ రజోగుణ తమో గుణాలని పెంచటం. ఎప్పుడైనా సరే ఉపాసనా మార్గంలో ఉన్నప్పుడు రజోగుణం కానీ తమోగుణం కానీ ఎక్కువగా ఉంటే మనం భగవంతుడికి దగ్గరగా చేరుకోలేము. సత్వగుణం కలిగి ఉండాలి. సత్వగుణం కలగాలి అని అంటే ఇలాంటి ఆహారము తీసుకోకూడదు. ఇలాంటి ఆహారం తీసుకోకుండా కొంచెం నియమంగా గనక మనం ఉంటే, ఇప్పుడు చలికాలం, వానాకాలం, లేకపోతే ఇంకేదో ఇప్పుడు ఇవే ఉంటాయి, ఈ కాలాలే వస్తాయి మనకి. ఇలాంటప్పుడు ఏంటంటే ఇందాక నేను అన్నట్టు బద్ధకం ఎక్కువైపోతుంది. భగవంతుడికి మంత్రం చేసుకోవాలన్నా లేకపోతే ఒక స్తోత్రం చదవాలన్నా సూర్యోదయం సమయంలో, లేకపోతే కొంచెం పొద్దున్నే మనం నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపారాధన చేసుకునే సమయంలో నిద్రపోతూ ఉంటే మనకి ఇంకే క్రతువులు పూర్తిగా. అందుకని ఏంటంటే భగవంతునికి ఉపాసన అనగానే భగవంతునికి దగ్గరగా వెళ్ళటం అంటే అక్కడ కూర్చొని గంటలు గంటలు పూజలు చేయటం కాదు. భగవంతుని తత్వం ఏమిటి అని గ్రహించి ఆ తత్వం ప్రకారంగా మనం మారేందుకు ప్రయత్నం చేయటం ఉపాసన. తప్పకుండా ఆ తత్వాన్ని ప్రకారంగా ఉపాసనా మార్గంలో గనక వెళ్తే భగవంతుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సరే అండి, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నా మాట వినిపిస్తోందా? టీవీ వైపు చూడొద్దమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీనండి, గన్నవరం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? గన్నవరం నుంచి అండి. అమ్మా టీవీ చూడొద్దమ్మా దయచేసి, ఫోన్ లో మాట్లాడుతూ మీ సందేహం చెప్పండి. చూస్తున్నారు. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, టీవీ చూడకుండా మీ డౌట్ ఏంటో చెప్పండి. ఇప్పుడు దక్షిణాయనంలో గంటనాగుల ప్రతిష్ఠ చేయమన్నారు, మోపిదేవిలో చేయొచ్చా, ఉత్తరాయణంలోనే చెయ్యాలా? తప్పకుండా అమ్మా. సరే అమ్మా, చెప్తారు. సరేనండి. ఇప్పుడు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అంటే ఇందులో కూడా మనకి 2 రకాలుగా చూసుకుంటామండి. కొన్ని ఏవైతే ఉన్నాయో వాటికి ఉత్తరాయణం దక్షిణాయనాలతో సంబంధం లేదు. ఇప్పుడు వివాహము అని అంటాం, లేకపోతే సాధారణంగా ఒడుగులు చేసుకునే కుటుంబాలు ఉంటాయి కదా, కొన్ని చోట్ల మనకి ఒడుగులు చేస్తూ ఉంటారు, ఉపనయనము అంటాం. ఉపనయనానికి సంబంధించి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చేస్తారు, దక్షిణాయనంలో చెయ్యరు. కానీ దక్షిణాయనానికి అట్లాగే చాలామంది అభిప్రాయం ఏంటంటే గృహప్రవేశాలు కూడా ఉత్తరాయణంలోనే చెయ్యాలి అంటారు. అంటే కొన్ని రకాల మనకి క్రతువులకి అదేంటి మన గృహప్రవేశాలకు కానీ లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఉపనయన సంస్కారాలకు కానీ ఉత్తరాయణ పుణ్యకాలం చాలా మంచిది అని అంటారు. అయితే దక్షిణాయనానికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి మొన్నటి వరకు కూడా శుక్రుడు కానీ గురువు కానీ మనకి ఏ రకంగా అంటే ముహూర్తాలు లేవు. ముహూర్తాలు లేనప్పుడు మరి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మాఘమాసం అంతా వెళ్ళిపోయింది, లేకపోతే జ్యేష్ఠం వెళ్ళిపోయింది, మనకి ఇన్ని మాసాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము వివాహాలే చేసుకోలేమా అంటే కుదరదు కదా. అందుకని దక్షిణాయనంలో కార్తీక మాసంలో వివాహం పెట్టుకుంటాం, నవంబర్ డిసెంబర్ ఈ కాలాల్లో వివాహాలు ఉంటాయి, లేకపోతే మనకి ఆశ్వీజంలో ముహూర్తాలు ఉంటాయి. ఇలాగా అంటే అప్పుడు ఉన్న శుక్రుడి యొక్క బలం ఏదైతే ఉందో గురు బలాన్ని బట్టి శుక్ర బలాన్ని బట్టి మనకి ముహూర్తాలు అనేవి పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కామ్యం కోసం, కోరికల కోసం చేసేవి ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు నాకు బాగా డబ్బు రావాలి, లేదా నాకు పెద్ద ప్రమోషన్ రావాలి, ఇలాంటి వాటికి సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు ఏవైనా సరే ఇలాగ పరిహారాల కింద చేస్తున్నప్పుడు కానీ దక్షిణాయనంలో కూడా మనం చేసుకోవచ్చు.
ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి సంతానం గురించో లేకపోతే రాహుకేతులకి సంబంధించో లేకపోతే సర్పదోషం ఉందనో వాళ్ళకి జంటనాగుల ప్రతిష్ఠ చేయమన్నారు. కాబట్టి దక్షిణాయనంలో ఇలాంటి ప్రతిష్టలు చేయటం వలన వారికి మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. అంటే ఉత్తరాయణంలోనూ చెయ్యొచ్చు ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో, ప్రతిష్టలు లాంటివి ఏవైతే ఉంటాయో. అయితే మనకి దేవత ప్రతిష్టాపన ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి ఎక్కువగా మనకి అంటే ఆలయాలలో చేసేవి. వీటికి సంబంధించి మాత్రం ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం, అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. కానీ జంటనాగుల ప్రతిష్ట ఇలాంటివి ఏవైతే ఉంటాయో దక్షిణ కాలంలో కూడా దక్షిణాయనంలో కూడా చేసుకోవచ్చు. తప్పకుండా అండి. మరి ఆలయ ప్రతిష్టాపనలు అలాంటివి కూడా ఈ సమయంలో చేయొచ్చా అండి దక్షిణాయనంలో? అలాగే ఇప్పుడు ఇంట్లో దీపం పెట్టడం కూడా చాలా కష్టం అవుతున్నట్టుగా జీవనశైలి అనేది ప్రతి ఒక్కరికి ఉంది. మరి దక్షిణాయనం అనగానే ఆధ్యాత్మిక క్రతువులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి ప్రతి ఒక్కరూ చేసుకోవాలి, వీటిని ఆచరించాలి అని అనుకుంటే ఉన్నంతలో చేసుకోదగ్గ పాటించదగ్గ నియమాలు ఏముంటాయి దక్షిణాయనంలో? ఒకటేనమ్మా, అంటే ఆల్రెడీ మీరు పితృదేవతల గురించి చెప్పారు కాబట్టి ఇంకా మిగతా ఏముంటాయి అనేది. పితృదేవతలవి ప్రధానంగా పితృదేవతలకే ఇస్తారు. ఇంకా దాని తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు ఆలయ సంబంధించినటువంటి ఉన్నాయనుకో అవి కూడా ఉత్తరాయణంలోనే చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, అక్కడి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, అప్పుడు ముహూర్తం పెట్టుకొని. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాయణమైనా దక్షిణాయనమైనా ఉదాహరణకి పెళ్లి ముహూర్తం సరిగ్గా లేదనుకోండి, మీరు ఏ ఆయనంలో చేసినా పోతుంది. ముహూర్తం బాగాలేదుగా, అర్థమైందమ్మా? అలా ఏంటంటే ముహూర్తం ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. కాకపోతే ఆయనం కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇక మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు దక్షిణాయనం కదండి, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోకూడదు అనేం లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, చక్కగా లలిత సహస్రనామ పారాయణం చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోవచ్చు, హోమాలు యజ్ఞాలు అన్నీ చేసుకోవచ్చు. చేసుకోకూడదు కేవలం పితృదేవతలకే చేసుకోవాలనేమి రూల్ లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఇందాక మాట్లాడుకున్నట్టుగా మూడాలు వచ్చేసే మనకి దాదాపుగా 3 నెలలు చిల్లర మౌఢ్యం వచ్చేసినప్పుడు మనకి ఇంకా ముహూర్తాలు లేవు. ఉన్నవి ఇప్పుడు మనకి 8 ఆగస్టు నుంచి ఒక నెల రోజుల పాటు ముహూర్తాలు ఉన్నాయి మళ్ళీ మనకి. తర్వాత ఇంకా నేను దక్షిణాయనం అనుకుంటూ కూర్చుంటే అట్లా ఒక మంచి సంబంధం వచ్చింది. అలాంటప్పుడు ఏంటి, అందుకే ఏం చెప్తారు మనకి శాస్త్రంలో, అయ్యాను ఫస్ట్ గణపతి పూజ చెయ్యు, గ్రహశాంతి కోసం చెయ్యు, దేవతా సంబంధించినవి చెయ్యు. అంటే ఏమిటి, నీకు కూడలేదు కాబట్టి నీకున్నటువంటి సమయంలో ఈ దేవతను నువ్వు ప్రసన్నం చేసుకుంటున్నావు. అది అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, భగవద్గీతలో ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఒక విషయం చెప్తాడు. చాలామంది కర్మ అంటారు, కానీ కర్మ ఒకటే కాకుండా 3 రకాలు ఉంటాయి. ఏమిటంటే కర్మ, వికర్మ, అకర్మ అని 3 ఉంటాయి. కర్మ అంటే అర్థం ఏమిటి అంటే, శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ శాస్త్రం చెప్పినటువంటి విధానంగా మీరు మంగళకరమైనటువంటి పనులని ఇంద్రియ నిగ్రహంతో చేసేదాన్ని కర్మ అంటారు. వికర్మ అంటే ఏమిటంటే శాస్త్రం చెప్పనటువంటి దాన్ని, శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు చేసేదాన్ని వికర్మ అంటారు. అకర్మ అంటే అసలు మీరు ఏమీ ఆశించకుండా భగవంతుని సంతృప్తి కోసం చేస్తూ భగవంతుడి సేవలో మునిగిపోతారు. అది అకర్మ. మీరు ఈ అకర్మ చేయడానికి ఏ ఆయనానికైనా సంబంధం లేదు. మీరు వికర్మ దక్షిణాయనంలో చేయకూడదు, ఉత్తరాయణంలో చేయకూడదు. చాలామంది ఏమంటారంటే ఇంకా నా కర్మ నేను చేస్తానండి అంటే, అసలు కర్మ అనే పదానికి కూడా చాలామందికి తెలియదు. శాస్త్రం ఏది చెప్పిందో దానికి సంబంధించిన ఇంద్రియ నిగ్రహంతో మంగళకరమైన పనులు మాత్రమే చేయాలి. మిగతా చేసేవన్నీ వికర్మలు అవుతాయి. దానివల్ల ఆత్మ బంధింపబడుతుంది, ఆత్మ నాశనం అవుతుందని చెప్తాడు. అంటే ఆత్మకి నాశనం లేదు కానీ అంటే దాని యొక్క శక్తిని కోల్పోతుంది అది. అట్లా అనమాట. కాబట్టి ఏంటంటే మీరు మంచి పనులు చేస్తున్నారు, దానికి ఆయనంతో సంబంధం లేదు. ఒక దాన ధర్మం చేయాలి, ఒక స్కూల్ కట్టించాలి, లేకపోతే ఒకరికి సహాయం చేయాలనుకుంటున్నారు, ఆయనంతో సంబంధం లేదు, ముహూర్తంతో సంబంధం లేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తప్పకుండా అండి. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. మీ పేరమ్మా? నిర్మల అండి. నిర్మల గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి. అమ్మ మీ సందేహం చెప్పండి నానాజీ గారికి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే అమ్మా. గురుగారు అన్ని మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతాను గురుగారు. నాకు మంచి కూడా అయ్యింది అన్ని. అంతా అమ్మవారి అనుగ్రహం అమ్మా. అన్ని తప్పకుండా పాటిస్తాను గురుగారు, అన్ని యూట్యూబ్ లో చూసి.
అన్ని కూడా రిజల్ట్ వచ్చినవి. థ్యాంక్ యూ గురుగారు, ఇలా మాకు అందిస్తున్నందుకు. అంతా మీరు నమ్మకంగా చేసుకునే మీ నమ్మకము, శ్రద్ధ, అమ్మవారి అనుగ్రహం వల్ల జరిగిందమ్మా. ఇది నా సంబంధం ఏం లేదు ఇక్కడ. మీరు నమ్మకంగా చేశారు, అమ్మవారు అనుగ్రహించారు మీకు. చెప్పండి. అవును గురుగారు. ఏం లేదు గురుగారు, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే దక్షిణాయనంలో కట్టుకోవాలో ఉత్తరాయణంలో కట్టుకోవాలో అది తెలియట్లేదు. ఓకే, అందుకే ఇంకొక సందేశం గురుగారు, ఓన్లీ వెండి వస్తువులకి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ పూజ చేయకూడదు, అందులో కొంచెమైనా బంగారం ఉండాలంటారు కదా సార్ గురుగారు, అది కరెక్టేనా? లేకపోతే బంగారం ఫోటోలు దొరుకుతాయి కదా అవి కూడా పూజ చేయొచ్చా అని సందేహం ఉంది. అదేం లేదమ్మా, చెప్తాను. రెండింటికి సమాధానం చెప్తాను. ఒకటి, మీరు అడిగింది ఏమిటంటే గృహప్రవేశం గురించి అడిగారు. ఇందులో మనకి కొన్ని నిషిద్ధమైనటువంటి నక్షత్రాలు, నిషిద్ధమైనటువంటి కొన్ని ఉంటాయి, వాటిల్లో చేయకూడదు. ఇక మనకి ఇంకా సంవత్సరం లోపల ఇప్పుడు గృహ నిర్మాణం ప్రారంభించాము, సంవత్సరం లోపల అవ్వాలి, స్టార్ట్ చేయాలి. అందుకే ఏం చేస్తారు, ఉత్తరాయణంలో స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఉత్తరాయణం దగ్గరలోనే మనకి ముహూర్తం దొరుకుతుంది. కాబట్టి మీరు దక్షిణాయనంలో ప్రారంభించారనుకోండి, సంవత్సరానికి మళ్ళీ దక్షిణాయనంలోకి ఎంటర్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. దక్షిణాయనంలో చేయాలా వద్దా అనేటువంటి సంశయాలు, ఇలాంటి సంశయాల్లోనే పడతాం మనం. ఇప్పుడు తెలిసో తెలియకో దక్షిణాయనంలో ప్రారంభించారనుకోండి, మళ్ళీ కంప్లీట్ అయ్యే దక్షిణాయనం లోపల ఆ 6 months అయిపోతుంది కదా, మళ్ళీ వచ్చేస్తుందిగా. అందుకే ఇట్లాంటి ఇబ్బంది పడతారని ముఖ్యంగా ఉత్తరాయణంలోనే ప్రారంభించమంటారు. కానీ ఒకసారి ఎప్పుడో ప్రారంభించాము, సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది, తప్పదు, ఆ ఇంట్లోకి వెళ్ళాలి, లేకపోతే 3వ సంవత్సరం దాకా వెళ్ళడానికి లేదు. అలాంటప్పుడు మీరు దానికి తగ్గ ముహూర్తం చూసుకొని దేవతా అర్చన చేసుకొని ఇంకా వెళ్ళాలి, తప్పదు. ఇంకా అక్కడ ఇంకా తప్పదు అనుకునేటువంటి క్రమంలో. అలాగే ఇందాక ఆవిడ అడిగినట్టుగా వెండి లేదా బంగారపు, అంటే వెండి ఉండకూడదు, కేవలం బంగారం ఎంతో కొంత కలవాలన్నారు. ఎక్కడా శాస్త్రంలో వెండికి సంబంధించిన దాంట్లో చేయకూడదని, బంగారం దానిలో చేయాలని ఎక్కడా లేదమ్మా. ఈ యొక్క కలియుగంలో చెప్పాలంటే పార్థివలింగము అంటారు. ఇప్పుడు లింగాలు ఉంటాయి చూసారా, కలియుగంలో పార్థివలింగాన్ని చేయమని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి ఏంటంటే ప్రతిమ ఏ లోహంతో ఉంది అనేటువంటిది అసలు సంబంధం లేదు, మీ భక్తి. ఇందాక మనకి ఒక చర్చ వచ్చినప్పుడు భక్తి, ఉపాసన అనేటువంటివి 2 వచ్చాయి చూసారా. ఏ మార్గంలో వెళ్ళినా మనం భగవంతుడిని చేరుకుంటాం. అయితే భక్తికి ఉపాసనకి తేడా ఏమిటంటే, భక్తి అనేటువంటిది ఒక పిల్లవాడికి తల్లి చూపించేటువంటి ప్రేమతో సమానం. ఇంకా దానికి అమ్మ ఈ డ్రెస్ వేసుకుందా, తల్లి ఆ డ్రెస్లో వేసుకుని టిఫిన్ పెడుతుందా, అట్లాంటివి ఏముండవు. మనకి భక్త కన్నప్ప అతను మాంసం తీసుకొచ్చి పెట్టాడు, నోట్లో నీళ్లు పెట్టుకొని శివుడి మీద వేసాడంట, అది భక్తి. ఉపాసన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది. మీరు ఏ మంత్రం తీసుకుంటున్నారు, ఇందాక లతా జంజాల గారు చెప్పినట్టుగా ఏ మంత్రం పడితే ఆ మంత్రం తీసుకోకూడదు, మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే అర్వణము అంటారు, మంత్ర అర్వణము అంటారు, మంత్రార్వణం అని ఉంటుందమ్మా, శాస్త్రంలో ఉంది. మీ నక్షత్రానికి కానీ మీ పేరుని కానీ తీసుకొని మంత్రార్వణంలో ఆ మంత్రానికి ఉండే మొదటక్షరాన్ని తీసుకొని దాన్ని అర్వణం చేస్తారు. అర్వణం చేసి మీకు ఈ బీజాక్షరాలు మీకు పనికొస్తాయా లేవా అనేటువంటివి చూస్తారు. అవి చూడకుండా మనం పోయి ఏ మంత్రాన్ని పెడితే ఆ మంత్రాన్ని తీసుకోవడానికి లేదు. లేదా ఒక్కొక్కసారి గురువు తనంతట తానుగా ఇస్తాడు, అది మీకు గత జన్మలో కొంతవరకు చేసి వదిలేసి ఉంటారు ఆ మంత్రాన్ని, అందుకని గురు రూపంలో మీరు అడగకపోయినా సరే వస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక లలిత సహస్రనామాల్లో ఉండే నామాలు కానీ, విష్ణు సహస్రనామాల్లో నామాలు కానీ, ఇవన్నీ వీటికి సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. తప్పకుండా. ఓకే. అయితే ఈ బంగారము వెండి అనేటువంటిది లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. భక్తి ప్రధానము. భక్తిగా మనం చేస్తున్నామా లేదా అంటే, భక్తి అంటే ఇక్కడ చాలామందికి భక్తి అంటే ఏంటో కూడా చాలామందికి ఒక క్లారిటీ కావాలి. ఇక్కడ ఏమిటంటే, మీరు అమ్మవారి యొక్క నామాన్ని కానీ శివుణ్ణి కానీ మీరు ఎవరినైతే ప్రార్థిస్తారో వారి మాట వినగానే మీ కళ్ళు చెమ్మరిల్లాలి. విష్ణు సహస్రనామాలు చదువుతున్నాం, మన కళ్ళల్లోంచి నీళ్ళు రావాలంటే ఏమిటి, మా విష్ణువు ఇంత గొప్పవాడా, శివుడు ఇంత గొప్పవాడా, అమ్మవారు ఇంత గొప్పదా అనేటువంటి భావన కలగాలి మీకు. అప్పుడు అది నిజమైనటువంటి భక్తి. అంటే అలాంటి చిన్న ఎగ్జాంపుల్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చేసి ముగిస్తాను. తల్లి 4 గంటలకు పిల్లవాడు రావాలి స్కూల్ నుంచి, 4:30 అయినా రావట్లేదు, ఇంకా రావట్లేదు ఏంటని తపన పడుతుంటే ఒక్కసారి అమ్మ అని చెప్పి బయట నుంచి పిలుస్తాడు. ఒక్కసారి పులకిస్తుంది చూసారా, ఆ పులకింత వచ్చిందనుకోండి భగవంతుడి విషయంలో కూడా, దట్ ఈజ్ భక్తి. చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ దక్షిణాయనంలో చెయ్యాల్సినవి చెయ్యకూడనివి ఏమన్నా ఉంటాయా అండి? చెయ్యకూడనివి ఏమిటి అనేదే చూద్దాం. ఎందుకంటే చెయ్యాల్సినవి అంటే మనకి పెద్దలు ఎప్పుడూ చెప్తున్నది, శాస్త్రాలలో చెప్పింది ఎప్పుడూ దాన ధర్మాలు చేయమని. ఉత్తరాయణంలోనే చేయండి, దక్షిణాయనంలో చేయకూడదు అన్న మాట అసలు ఎక్కడా లేదు. మన ధర్మశాస్త్రాలు ఎప్పుడూ కూడా అతిథుల్ని గౌరవించండి,
నిమిషం మీరు మొత్తంగా చెప్పే లోపలే కాల్ తీసుకొని మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరమ్మా? నా పేరు సనారి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మేడం. మీ సందేహం చెప్పండి అమ్మా లతా గారికి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి మరుసటి రోజు మా అబ్బాయి ఇదయ్యాడండి, శివ సాన్నిధ్యం పొందాడు మేడం. మరి మహాలయ పక్షాల్లో కూడా చెయ్యాలా, చేస్తే మళ్ళీ ఆ తిథి కూడా చెయ్యాలా? 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిపోతుందండి. సరే, మహాలయ పక్షాలకు వచ్చేటప్పటికమ్మా ఇప్పుడు ఇట్లాగా వారి అబ్బాయి కార్తీక పౌర్ణమి తర్వాత కాలం చేయటం కనిపించింది. అలాగే వారు ఆ తిథి రోజున వారు అబ్బాయికి సంబంధించిన కార్యక్రమాలు అంటే తిథి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే ఏడాదిలో ఒకసారి ఆ తిథి రోజున మనం పెడుతున్నప్పుడు మహాలయ పక్షాలలో కూడా ఆ పర్టికులర్ తిథి నాడు పెట్టాలా? మహాలయ పక్షాలలో కూడా పెట్టాలి. పెడితే చాలా మంచిదమ్మా, చాలా మంచిది. అసలు చాలామంది గమనించాల్సింది ఏంటంటే మనం ఏడాదికి ఒకసారి వచ్చే ఆ ఒక్క తిథి నాటికే మనం కింద మీద పడిపోతూ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాం. అంటే చాలా వాటిల్లో చాలా వాళ్ళ పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. కొంతమందికి ఏమో భోక్తలకి భోజనం పెట్టడంతో ఉంటుంది, కొంతమందికి స్వయం పాకం ఇవ్వటంతో ఉంటుంది, కొంతమందికి పిండ ప్రదానము ఉంది, అలాగే భోక్తలకి భోజనము ఉంది. ఇలాగ చాలా రకాలుగా వాళ్ళకి విధానాలు ఉన్నాయి, అంటే పద్ధతులు ఉన్నాయి. వారి కుటుంబంలో వారు ఆచరిస్తున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా తరతరాలుగా అవి ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. అయితే ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలు అని అంటాం. అయితే గమనించాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే గ్రహణాల సమయంలో కానీ లేకపోతే ఈ సంక్రమణాల సమయంలో కానీ, అంటే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు కదా. అలాగా ఇప్పుడు మనకి కర్కాటక సంక్రమణం జరుగుతోంది కదా, అంటే కర్కాటక రాశిలోకి వస్తున్నాడనే దక్షిణాయనం అంటున్నాం. ఇది ఈయన ధనుర్రాశి వరకు కూడా, అంటే మొత్తం కర్కాటకం, సింహం, తర్వాత మనకి కన్య తర్వాత వచ్చే తుల, వృశ్చికం తర్వాత ధను. కాబట్టి ఈ 6 రాసులలోనూ సంక్రమిస్తున్న అంటే మారుతున్న సమయాన్ని దక్షిణాయనంగా భావిస్తూ ఉంటాం. ఈ సమయంలోనే మనకి రేపు భాద్రపద మాసంలో మనకి మహాలయ పక్షాలు వస్తూ ఉంటాయి. అందుకని ఏ తిథి నాడు వాళ్ళ అబ్బాయిది జరిగింది, ఏ తిథి నాడు వాళ్ళ అబ్బాయికి వీళ్ళు శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటారో అదే మహాలయ పక్షాలలో కూడా ఆ తిథి నాడు గనక మీరు పెడితే అబ్బాయికి చాలా మంచిదని పితృదేవతలు చాలా వరకు సంతోషిస్తారు. అలాగే కుటుంబంలో కూడా కొంచెం వృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. ఏదో కారణంతో ఒక ఇబ్బంది కలుగు ఉండొచ్చు, కానీ ఏంటంటే ఇంకా తరతరాలలో అలాంటి ఇబ్బందులు కలగకుండా పితృదేవతలు కనుక సంతోషించారనుకోండి, అలాంటప్పుడు ఇలాంటివి కూడా, అంటే అవాంఛనీయ సంఘటనలు అని అంటాం, ఇలాంటి సంఘటనలు జరగకుండా వీరికి ఇంకా కొంచెం మంచి జరిగేందుకు అవకాశాలు అనేవి ఉంటాయి. తప్పకుండా అండి. మరి మన ప్రశ్న దానికి సమాధానం చెయ్యకూడనటువంటివి ఏమి ఉంటాయి? సరే, చెయ్యకూడనివి ఏమిటి అని అంటే ఎప్పుడూ కూడా ముఖ్యంగా ఇదంతా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉపాసనా కాలం. అందుకని ఏంటంటే ఉపాసన చెయ్యాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో మంత్రం అనుకోండి, తంత్రం అనుకోండి, దీక్ష అనుకోండి, సహస్రనామాలే అనుకోండి, పూజ అనుకోండి, భక్తి అనుకోండి, ఇవి కంపల్సరీగా చెయ్యాలి. అంతేగాని చెయ్యకుండా ఉండకూడదు. ఎవరు చెయ్యకుండా ఉండకూడదు? ఆరోగ్యం సరిగ్గా లేని వారు ఎవరైతే ఉంటారో వారికి మినహాయింపు. అయితే వారికి కూడా కూర్చొని మీరు పెద్దలు మన ఇంకొంచెం పాత తరాల్లోకి వెళ్తే జాయింట్ ఫ్యామిలీస్ ఉన్న చోట పెద్దవారు మంచం మీదే కూర్చొని తెల్లవారుజామున ఏ స్తోత్రాలు కీర్తనలో పాడుకుంటూ వినిపించేవి మనకి. ఇప్పటికి కూడా అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటే ఇంట్లో మనకు అవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అలాంటివి చేసుకోవచ్చు, అక్కడ స్నానంతో సంబంధం లేదు. అలాగే జపాది కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా చాలామంది స్నానం చేసి కానీ జపం చేయకూడదు అంటారు. అది కరెక్టే. అయితే స్నానం చేయకుండా కూడా జపం చేయొచ్చు అనేది ఎప్పుడంటే మనం అంత ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు, అంటే భగవంతుడు నేను వేరు వేరు కాదు అన్న భావన కలిగినప్పుడు జపానికి స్నానానికి సంబంధం లేదు. అందుకని స్నానం చేయకుండా జపం చేయకండి, స్నానం చేయకుండా పూజాది కార్యక్రమాలు చేయకండి. అంటే మనం అంత పరిపూర్ణత రావాలి, మళ్ళీ అంత పరిపక్వత రావాలి. తర్వాత దాన ధర్మాలు చేసేందుకు ఖచ్చితంగా ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు చాతుర్మాస దీక్షలో ఉంటాం కనుక ఒక్కొక్క నెలలోనూ ఇక్కడ మెయిన్గా ఏం లేదమ్మా, ఆషాఢంలో సాధారణంగా వాతావరణం మారిపోతూ ఉంటుంది కనుక మనకి త్రిదోషాలు ఉంటాయి. అంటే మన శరీరం అంతా కూడా మామూలుగా వాత పిత్త కఫాలతోటి నిండి ఉంటుంది. కఫం ఎక్కువ పెరుగుతుంది,
అందుకని ఏమవుతుంటుందంటే వాతము కఫము పెరిగినప్పుడు శరీరం అనేది ఆ మార్పుని తట్టుకోగలగాలి, అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కనుక ఈ పప్పు దినుసులు తినద్దని, పాలు లాంటివి తాగొద్దని, ఒక మాసం ఇలాగా పాలొద్దు అంటారు, ఒక మాసం పెరుగొద్దు అంటారు, ఒక మాసంలో పప్పు దినుసులు వద్దంటారు, ఒక మాసంలో కూరలు ముఖ్యంగా ఏంటి ఆకుకూరలు లాంటివి తినద్దంటారు. ఆకుకూరలకి ఏమవుతూ ఉంటుందంటే మట్టిలో పెరుగుతాయి కదా, భూమికి చాలా దగ్గరగా పెరుగుతాయి. ఇప్పుడు ఏమవుతుంటుంది, ఈ వానాకాలంలో నీరంతా కొట్టుకొస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు దానిలో అనేక క్రిమికీటకాలు ఉంటాయి, అవన్నీ కూడా ఈ ఆకులను పట్టుకొని ఉంటాయి. అలాంటివి తిన్నామంటే మనకి పొట్టలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పి ఇలాంటివి పాటించండి అని చెప్పారు. అందుకని మామూలుగా మనం దీక్ష కాకపోయినా ఈ ఆహార నియమాలు గనక పాటిస్తే చాలా వరకు కూడా మనకి ఆరోగ్యం అనేది కుదటపడుతుంది. అనారోగ్యంగా ఉన్నవారు ముఖ్యంగా ఈ చాతుర్మాసం ఈ 4 నెలలు కూడా ఇవి పాటించగలిగితే వారికి 5వ నెల కల్లా ఖచ్చితంగా ఆరోగ్యంలో మార్పులు వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. అద్భుతం అండి. లతా గారు, నానాజీ పట్నాయక్ గారు చాలా మంచి విశేషాలు తెలియజేశారు మా ప్రేక్షకులందరికీ. దక్షిణాయనంకి సంబంధించి చాలా చక్కని అవగాహన కల్పించారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి దక్షిణాయనం ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.